హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ పండుగ గురించి మాట్లాడుకుందాం. అదే రాఖీ పండుగ. మీకు రాఖీ పండుగ గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ఈ పండుగలో ఏం జరుగుతుంది, ఎందుకు మనం ఇది జరుపుకుంటాం అని నేను మీకు ఈరోజు చెప్తాను. రాఖీ పండుగకి సంబంధించిన కథలు, రాఖీ వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. అసలు రాఖీ అంటే ఏంటి? రాఖీ అంటే ఒక చిన్న దారం లాంటి డోరీ. ఈ డోరీని అక్క చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్ళ చేతికి కడతారు. అన్న తమ్ముళ్ళు తమ అక్క చెల్లెళ్ళని కాపాడాలి అని చెబుతుంది. అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు కలిసి ఈ పండుగని చాలా హ్యాపీగా జరుపుకుంటారు. అసలు రాఖీ పండుగ ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. పురాణాల్లో ఈ పండుగ వెనుక చాలా ఇంట్రెస్టింగ్ కథలున్నాయి. అందులో ఒకటి శ్రీకృష్ణుడు ద్రౌపది మధ్య ఉన్న అనుబంధం గురించి. ఈ కథ ప్రకారం శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడుగా ఉన్నప్పుడు శిశుపాలుని చంపి తన చేతిని గాయపరుచుకున్నాడు. ద్రౌపది తన చీరను కట్టి రక్తమాపింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన అన్నగా ఆమె రక్షణకు ప్రతిజ్ఞ చేసినట్లు ఒక కథ ఉంది. రెండోది దుర్గాదేవి కథ. దుర్గాదేవి మహిషాసురుడిని ఓడించిన తరువాత భక్తులకు రక్షణ ఇవ్వడం కోసం రాఖీ వేసింది. దీని ద్వారా రాఖీ మనకు రక్షణ, శక్తి మరియు భద్రత అందిస్తుందని సంకేతం. అప్పటి నుంచే రాఖీ పండుగ మన జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు మనం రాఖీ పండుగ ఎలా జరుపుకుంటారో చూద్దాం. అక్క చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్ళకి రాఖీ కడతారు. ఇది కలర్ఫుల్ థ్రెడ్స్తో చేస్తారు. ఇది అన్న చెల్లెల మధ్య ప్రేమను తెలియజేస్తుంది. రాఖీ కట్టిన తరువాత చెల్లెళ్ళు అన్నలకి స్వీట్స్ తినిపిస్తారు. ఇది కేవలం రక్త సంబంధాలకే పరిమితం కాదు. మనసులో అన్నా చెల్లెల్లాగా భావించే వాళ్ళ మధ్య కూడా ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజు సాంప్రదాయకంగా చెల్లెళ్ళు తమ అన్నలకి రాఖీ కడతారు. అలాగే అన్నలు తమ చెల్లెళ్లను కాపాడుతామని హామీ ఇస్తారు. రాఖీ కేవలం ఒక పండుగ కాదు, ఇది అన్నా చెల్లెల మధ్య ఉన్న శ్రద్ధ, ప్రేమ, అలాగే ఒకరిపై ఒకరికి ఉన్న రెస్పాన్సిబిలిటీని తెలుపుతుంది. రాఖీ పండుగ రోజు కుటుంబం మొత్తం కలిసి స్పెషల్ వంటకాలు తయారు చేస్తారు, ఆటలు ఆడుతారు, అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. రాఖీ పండుగ కుటుంబ సంబంధాలను మరియు కుటుంబ సభ్యుల మధ్య మానసిక అనుబంధాన్ని పెంచుతుంది. ఈ వీడియోలో రాఖీ పండుగ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.